తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రేపు ఎల్లుండి జనగాంలో నిర్వహించనున్న రాష్ట్ర విద్యా సదస్సు మరియు రాష్ట్ర కమిటీ విస్తృత స్థాయి సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో టీఎస్ యూటీఎఫ్ మండల కమిటీ సన్నాహక సమావేశం జరిగింది. మండల అధ్యక్షులు గౌరారం గోపాల్ అధ్యక్షులు జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ పరిణామాలు, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన మరియు నాణ్యమైన విద్యపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తామని తెలిపారు. అంతేకాకుండా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించినట్లు వెల్లడించారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క, మంత్రి కొండా సురేఖ హాజరవుతారని తెలిపారు. ఈ సదస్సుకు బొమ్మరాజ్పేట్ మండలంలోని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎం రవీందర్ గౌడ్, ఎఫ్డబ్ల్యూఎఫ్ కన్వీనర్లు మల్లేష్, నరేందర్ గౌడ్, ముదసిర్, మహేష్, రఘు, అనిల్, మహేందర్, సిరాజ్, మహిళా నాయకులు సల్మా బేగం, లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు. చిన్న రివ్యూ కండక్ట్ చేసేసి విద్యా వ్యవస్థలు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, లోటుపాట్లు ఏంటి, జనాలు చర్చ అయిందని అంశాలుగా మాట్లాడుతున్నారు సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా జనగాంలో జరిగే వస్తారని చెప్పి మీ అందరితో ఆశిస్తూ, అదేవిధంగా